ఇప్పుడు వరకు మీరు ఎన్ని చేతులు చూసారు? చాలా లక్షల మీద వరకు ఉంటాయి. 46 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 1,00,000 చేతులు. మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఏ ప్యాటర్న్ ఏర్పడి ఉందో జీవితం చివరి వరకు ఆ ప్యాటర్నే మళ్ళీ పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. ఇద్దరు కవల పిల్లలు ఒకే తల్లి గర్భంలో పుడతారు కదా, అవును, ఒకే రోజు పుడతారు కదా, ఒకే నక్షత్రంలో పుడతారు కదా, ఒకే వారంలో పుడతారు కదా, వాళ్ళిద్దరు గడియలు ఒకటవుతాయి కదా, ఒకే లగ్నం అవుతుంది కదా. అవును. మరి వాళ్ళిద్దరి జీవితాలు ఒకలా ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఇవన్నీ లైన్స్ చెప్పారు, బట్ కొంతమందికి అక్కడక్కడ బ్రేక్స్ వచ్చి మళ్ళీ కనెక్ట్ అవుతుంటాయి కదా, ఈ బ్రేక్స్ ఏంటి? ఈ బ్రేక్కు కారణం ఆ పరమాత్మను, ఆ గ్రహమును, ఆ పంచభూతాలను వాటిని నిందించటం కానీ లేకపోతే వాటికి ఏదైనా క్రియ చేస్తే అవి తొలగిస్తాయని భ్రమించటం తప్పు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన రేఖ వైవాహిక రేఖ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 3 ఉంటే 3 పెళ్ళిళ్ళు, 4 ఉంటే 4 తప్పది. పెళ్ళిళ్ళు చక్కగా మ్యాచ్ మేకింగ్ చూసి అన్ని పాయింట్లన్నీ వేసుకుని మంచి ముహూర్తం పెట్టుకుని చేసుకుంటారు. పెళ్ళైన మన్నాడు అదే రోజు ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు, 10 రోజుల తర్వాత ఇడిపోయి ఉన్నారు. ఏదో చూసినట్టు ఇది ఇంత గీత ఉంది, ఇది ఎందుకు జరగలేదండి, నాకు ఇంటూ మార్క్ ఉంటే నాకు కోటీశ్వరుడు అయిపోతాం అంటున్నారు. నాకు ఎందుకు అవ్వలేదంటే మహానుభావుడు వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి. ఎస్, ఆయన బ్రహ్మచారి, చక్కని వాక్చాతుర్యము, మహామేధస్సు, ప్రధానమంత్రి 2 సార్లు చేశారు, 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉన్నారు, ఏ రకమైన దుష్కర్మల్ని చేయలేదు. కానీ ఆయన చివరి 4 సంవత్సరాలు కోమాలకు వెళ్ళిపోయారు, ఎవరిని గుర్తించలేని పరిస్థితి. ఎందుకు జరుగుతుంది అలాగాని? ఈ కర్మ ఫలాలే గీతల రూపంలో అరచేతిలో నిక్షిప్తమవుతాయని మన భారతీయ సనాతన సాంప్రదాయంలో సాముద్రిక శాస్త్రంలో లిఖించబడి ఉంది. చేతులు ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకేలా ఉండవు కదా సార్. సో దీనిలో ఇప్పుడు ఈ రేఖలు ఉంటాయి, ఈ ఒక్కొక్క రేఖ దేనికి మీనింగ్? అది ఇప్పుడు నేను ఇంతవరకు భావం చెప్పానా? అవును. తర్వాత రేఖల్లోకి వచ్చేసరికి ఏ వయసులో ఆ వ్యక్తి ఎలా ఆచరిస్తాడు, కర్మల్ని ఎలా ఆచరిస్తాడు అనేవి రేఖలు చెబుతాయి. ఓకే, ఇది జీవిత రేఖ ఫస్ట్ది. ఇది ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, ఏ వయసులో ఏమి మనకి అంటే మనిషి సాధారణంగా 100 సంవత్సరాలు అని 100కి 110, 120, 200 ఇంకా జీవించే వాళ్ళు ఉంటారు ఎక్కడో. ప్రపంచం మొత్తం మీద 1-2 ఉంటారు. అవి తీసుకోకూడదు మనం. యావరేజ్ 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల జీవితాన్ని మనం ఇక్కడ పరిశీలించినప్పుడు ఈ రేఖ స్పష్టంగా క్లియర్గా ఉంటే ఆ 100 సంవత్సరాల్లోనూ అతనికి ఏ రకమైన ఆటంకాలు లేకుండా సాఫీగా అతను వృత్తి వ్యాపారాలను కొనసాగిస్తాడండి. ఓకే, ఇది మధ్యలోది శిరోరేఖ. శిరోరేఖ అంటే మన బుద్ధి, తెలివితేటలు, ఆలోచన, ఆచరణ. ఇది క్లియర్గా ఉందనుకోండి, అతను పుట్టిన దగ్గర నుంచి జీవితం చివరి వరకు అతను చేసే పనులు, మాట్లాడే తీరు, ఆలోచన అన్న సవ్యంగా ఉంటాయి. ఓకే. మూడోది హృదయ రేఖ. ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ పూర్తవుతుంది. హార్ట్ లైన్ అది సవ్యంగా ఉంటే అతని యొక్క రిలేషన్స్ బాగుంటాయి. ఓకే. ఎక్కడైనా బ్రేక్లు ఉన్నాయనుకోండి రిలేషన్స్లో, అంటే రిలేషన్ అంటే బ్లడ్ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్, ఫ్రెండ్స్, స్నేహం, వ్యాపారంలో, వృత్తిలో, ఉద్యోగంలో, కొలీగ్స్, సమాజంలో ఇతర రిలేషన్స్, ఈ అన్నిటినీ కూడా ఇది క్లియర్గా ఉంటే సవ్యంగా మెయింటైన్ చేస్తాడు. ఓకే. ఇవి కాకుండా ఇంకా ఉపరేఖలు ఉంటాయి, ఇవి బీజాలు అంటాం వీటిని. ప్రధాన రేఖలు 3. ఈ మధ్యలోది అదృష్ట రేఖ. నిలువుగా ఉంటుంది. అదృష్టం అంటే కొంతమంది ధనరేఖ అన్నారు, దాన్ని ధనరేఖ అంటారు, యోగరేఖ అంటారు, సంపద రేఖ అంటారు, భాగ్యరేఖ అంటారు, అదృష్ట రేఖ అంటారు. అదృష్టమే కదా మరి. అవును, అదృష్టం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫీజు వైర్ లాంటిది. ఓకే. అంటే ఇప్పుడు ఈ బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఉంటాయా? అంటే జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ అన్నీ ఉంటాయా? ఇంకా ఇతర రేఖలు ఉన్నాయి, చెప్తా. ఇవన్నీ సవ్యంగా ఉండాలి అంటే ఫీజు వైర్ కరెక్ట్గా ఉండాలి. ఓకే. కరెంటు అలాగే అదృష్ట రేఖ సవ్యంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. దాంట్లో ఎక్కడైనా బ్రేక్ వచ్చిందనుకోండి, ఆ సమయంలో అంటే వయస్సుని లెక్క కట్టేటువంటిది రేఖల మీద లెక్క కడతాం. ఇందాక 9 గ్రహాలకు స్వభావం చెప్పాను నేను. అవును. ఆ స్వభావం ఎప్పుడూ ఉంటుంది మీలో.
పుట్టినప్పటి నుంచి మీకు నేను చెప్పిన స్వభావం ఉంటుంది. ఉమ్, అయితే ఎప్పుడు అది వృద్ధి చెందుతోంది, ఎప్పుడు డౌన్ అవుతోంది, అవి ఈ రేఖలు చెప్తాయి. ఓకే. వయసుని లెక్క కట్టడం రేఖల మీద లెక్క కట్టాలి. ఆ, అలాగే ఇంకా రేఖలు ఉన్నాయి, ఉపరేఖలు అంటాం. ఇవి ప్రధాన రేఖలు ఈ 4ను. ఉపరేఖలు అంటే రవిరేఖ అంటే ఈ రవి స్థానం ఆ, ఆ. కిందకు ఉంటుంది, కింద నుంచి ఇలాగ రవి వైపు. చిన్న లైన్స్ ఇవన్నీ తిక్కుగా లేవు ఇవి. ఆ, అంటే సెకండరీ లైన్స్ ఓకే. ఉపరేఖలు అంటాం. ఆ, రవిరేఖ బాగుందనుకోండి, అతనికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అధికారం వస్తుంది, పదవి వస్తుంది, కలెక్టరు లేకపోతే ఎస్పీ ఇలాంటి వాటిల్లోకి వెళ్ళొచ్చు. ఉమ్. రాజకీయంగా నాయకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఓ, అరేంజ్ మరి అంటే ఇవన్నీ బాగుండి అదే అన్ని ఇది కలిసి కూడా వస్తాయి. ఉంటాయి, ఓకే. ఇది కూడా ఉంటాయి. ఉమ్, అదే రవిరేఖ అంటాము. బుధరేఖ అంటే బుధుడు స్థానం వైపు వెళ్ళేది బుధరేఖ. ఉమ్, ఇక్కడి నుంచి ఓకే. బుధుడు అంటే ఇందాక చెప్పాను కదా వ్యాపారము అని, ఉమ్, అంటే వ్యాపారము, వ్యాపార భావము, వ్యాపారంలో వృద్ధి, అది బుధరేఖ చెబుతుంది. ఉమ్, ఇంకా గురురేఖ అంటే గురుస్థానానికి ఇలా పైకి వెళ్ళేటువంటిది, అంటే ఆధిపత్యము, ఉమ్, అధికారము, హోదా, దాన్ని చెప్పుద్ది. ఉపకుజరేఖ దీని పక్కన కుజస్థానం ఉంటే ఉమ్. అంటే లైఫ్కు సపోర్ట్, మనం దృఢత్వం, అవును. నిలకడగా ఉండటం. అలాగే ఇక్కడ ప్రయాణ రేఖలు చంద్రస్థానంలో ఉంటాయి. ఉమ్, ఇక్కడ ఇంకో ముఖ్యమైన రేఖ వైవాహిక రేఖ ఇక్కడ ఉంటుంది. పెళ్లి రేఖ. ఆ, అది వివాహము. అంటే ఇప్పుడు ఈ రేఖల గురించి చెప్తులో నేను మీకు చాలామందిని ఇంటర్వ్యూలు చేస్తుంటారు, చాలా ఛానల్స్లో వస్తున్నాయి. ఉమ్, ఇక్కడ 3 ఉంటే 3 పెళ్ళిళ్ళు, 4 ఉంటే 4, తప్పది. ఓకే. ప్రధానంగా ఎన్ని రేఖలున్నా ఒక రేఖ ప్రధానంగా ఉన్నదాని వైవాహిక జీవితం గురించి చెప్పుద్ది. ఉమ్, అది సవ్యంగా ఉంటే అతని యొక్క వివాహ జీవితం సాఫీగా సాఫీగా నడుస్తుంది. ఉంటుంది. అయితే ఇది ఒక్కదాని మీద చెప్పేయకూడదు, ఇవన్నీ కూడా మనం లెక్క వేయాలి. ఓకే. అది వైవాహిక రేఖ విడిపోయిందనుకోండి, ఆ వివాహ బంధంలో ఏదో రకమైనటువంటి అలజడి. ఉమ్, పక్కన ఇంకోటి సమాంతరంగా ఉందనుకోండి 2, ఉమ్, ఇంకో వివాహం. ఓకే. ఇక్కడ విడిపోయి ఉంటే విడిపోవటం, ఆ విడిపోవటం అనేటువంటిది హృదయ రేఖ మీద, అదృష్ట రేఖ మీద కూడా చూడాలి మనం, అదొకటే సరిపోదు. ఉమ్, ఉమ్, ఈ దీని మీద ఉండేటువంటి రేఖలు అలాగే ఇంకా చాలా ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ రేఖలు. ఉమ్. అవి సంతానం గురించి. పిల్లల గురించి కూడా అంటారు. అవును, పిల్లల గురించి అంటే ఒక రేఖను బట్టి చెప్పకూడదు, అది ఓకే. స్వభావంలోకి వెళ్ళాలి. ఇందాక చెప్పాను కదా ముందు, ఉమ్, గ్రహస్థానాల్లో స్వభావం ఉంటుంది. ఉమ్, అంటే మనకు పొటెన్సీ ఉందా లేదా, స్త్రీకైనా పురుషుడికైనా సంతానం కలిగేటువంటి యోగ్యత ఉందా లేదా, అది ఈ స్వభావం చెప్పుద్ది. ఓకే. కొన్ని స్థానాలు. అలాగే సంతానం కలగటం అంటే ఒక వృద్ధి కదా, అవును. అది జీవిత రేఖ మీద వృద్ధి ఏమన్నా ఉందా, ఏ వయసులో ఉంది, అది 20లో సంతానం కలుగుతుందా, 30లో కలుగుతుందా, 40లో కలుగుతుందా. ఉమ్, ఉమ్, అలాగే సంతానం కలగటం అంటే ఒక అదృష్టంగా భావిస్తాం కదా మనం, అవును. అంటే అది అదృష్ట రేఖ మీద ఉంది. ఓకే. దీనికి వైవాహిక బంధంతో సంబంధం ఉంది కదా, ఉమ్, వైవాహిక రేఖ మీద ఏముంది, ఆ, హృదయ రేఖ. మనం సంతానం కలిగితే మనసు ఉప్పొంగుద్ది కదా, అంచేత హృదయ రేఖ మీద ఏ భావన ఉంది. ఉమ్, ఇలాగా సంతానం గురించి 5 భావాల్ని, 5 రేఖల్ని 5 చోట్ల మనం వెతకాలి. ఓ, అంటే దానికి కూడా ఉమ్, సంతానం కలగాలంటే వయసు ఒక వయసు, ఉమ్, అంటే 12 దాటిన దగ్గర నుంచి 50 వరకు లేదా 60 వరకు మగవాడికి. ఉమ్, అదే స్త్రీకి అయితే 12 దాటిన దగ్గర నుంచి 45 వరకు, 40. ఆ తర్వాత సంతానం కలగదు, 12కి ముందు కలగదు, ఉమ్. అంటే మెచ్యూరిటీ అవ్వాలి కదా. అవునవును. అది మెచ్యూరిటీ కలగటానికి హార్మోన్స్ ఎలా ఉంటాయి, అది శారీరకమైనటువంటి, ఆ, వాటిని స్వీకరించేటువంటి మనసు ఎలా ఉంటుంది. మరి శరీరంతో పాటు మనసు కూడా వృద్ధి చెందాలి కదా. అవును. ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకుని అప్పుడు సంతానం గురించి చెప్పాలి. ఓకే. అంతే తప్ప ఈ గీత ఉంది నీకు సంతానం, ఇంతమంది సంతానం. ఉమ్, ఇప్పుడు ప్రకృతిలో మనం ఏం చేస్తున్నామంటే, మన యోగము కర్మానుసారం మనకి కలిగినా దాన్ని మనం నియంత్రించుకుంటున్నాము లేదా వృద్ధి చేసుకుంటున్నాము. ఉమ్, యోగాన్ని మనం మార్చుకుంటున్నాము. యోగాన్ని మార్చొచ్చా, కర్మను మార్చొచ్చా, ఇలా ఉంటే అలా జరుగుద్దా, ఆ, ఆ, కాదు. మనకు తెలియకుండానే మార్చుకుంటున్నాం.
ఓకే. మన ఆయుష్ని కూడా మనం పెంచుకుంటున్నాం. మీరు మనకు స్వాతంత్రం వచ్చేసరికి మన దేశం యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ 33 సంవత్సరాలు. 33. హ్మ్. అంటే అప్పుడు 100 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, అప్పుడే పుట్టిపోయిన వాళ్ళు ఉంటారు. హ్మ్. అయితే యావరేజ్ లైఫ్ స్పాన్ గీస్తే ప్రపంచంలో కూడా అంతే 35 36 ఉండేది. మన దేశం అయితే 33. హ్మ్. ఎందుకు జరిగింది అలాగే అంటే అనేక రకాలైనటువంటి ఈ బ్యాక్టీరియా, అనారోగ్య సమస్యలు, ఆహారం కొరత, అప్పుడు ఆహారం కూడా కొరతగా ఉండేది. అవును. జీవన ప్రమాణాలు కరెక్ట్గా ఉండేవి కాదు. హ్మ్. అయితే కాలక్రమేణా మనల్ని మనం ఉద్ధరించుకుంటూ చక్కగా ఆరోగ్య పరిస్థితుల్ని, ఆహారాన్ని, నివాస పరిస్థితుల్ని, మన చుట్టూ ఉండేటువంటి ఈ ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఈ దోషాలు, రోగాలు వీటిని అరికట్టడం, దానివల్ల జీవన ప్రమాణం పెరిగింది. ఇప్పుడు ఆయుర్దాయం ఎంతో తెలుసా మీకు? యావరేజ్ లైఫ్ స్పాన్ 65 సంవత్సరాలు. 60 దాటిసాం. హ్మ్. ఇంకా పెరగచ్చు. ఓకే. అంటే మన జీవన ప్రమాణాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం కదా. అలాగే సంతానం. హ్మ్. లేని దాన్ని మనం తెచ్చిపెట్టుకోలేం. ఉన్నదాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు, నిలబాటు చేసుకోవచ్చు. హ్మ్. ఈ యొక్క సంతానం విషయమే తీసుకోండి. వివాహం అయింది ఇద్దరికి హ్మ్. గతంలో. వాళ్ళు వెంటనే సంసారంలోకి వెళ్ళేవారు. సంవత్సరం తిరిగేసరికి అంటే ఇద్దరికి కూడా, భార్యకి భర్తకి కూడా మంచి పొటెన్సీ ఉంది. హ్మ్. హ్మ్. ఆమెకేమో అండజననం ఉంది, ఇతనికేమో స్పెర్మ్ కౌంట్ ఉంది. హ్మ్. బాగుంది. హ్మ్. అప్పుడు ఆ రోజుల్లో ఓ 10 మందినో 15 మందినో దేవుడు ఇచ్చాడని చెప్పేసి కనేసేవారు. అవును. ఆ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. అవును. అవునా? కాలక్రమేణా ఏమైంది? ఒక 25-30 సంవత్సరాల క్రితం వరకు వచ్చేసరికి వాళ్ళిద్దరికీ పొటెన్సీ ఉన్నా సరే మనకు ఒకళ్ళిద్దరికంటే చాలు అని ఆపేస్తున్నారు. హ్మ్. అంటే సంతానాన్ని, యోగాన్ని నియంత్రిస్తున్నామా లేదా? చేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఓ 10, 15, 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి అంతా ఆరోగ్యం బాగుంది, సంతానం యోగం ఉంది, ఆ విదేశాలకు వెళదాం, లేకపోతే ఉద్యోగం చేద్దాం, సంపాదించుకుని ఇల్లు అది కొనుక్కుని అప్పుడు సంతానానికి అందామని హ్మ్. హ్మ్. ఒక 4-5 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తున్నారు. హ్మ్. అంటే మనం సంతాన యోగాన్ని ఆపేస్తున్నాం. నియంత్రిస్తున్నాం. హ్మ్. ఎంతవరకు నియంత్రించగలరు? స్త్రీలకైతే 40, పురుషుడికైతే 50 అంతవరకు నియంత్రించగలరు. మనకు ఎప్పుడో అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి స్త్రీకి 60 వచ్చిన తర్వాత కందామంటే కుదురుతుందా? కష్టం. కాదు. అంటే మనం పోస్ట్పోన్ చేసుకుంటున్నాం, నియంత్రిస్తున్నాం, మనకు అనుకూలంగా చేస్తున్నాం. హ్మ్. ఎప్పుడు? ఆ యోగం ఉన్నప్పుడు. ఓకే. కొంతమందికి గతంలో అయినా ఇప్పుడైనా సంతాన యోగము లేదు, అంటే పొటెన్సీ లేదు వాళ్ళకి అనుకోండి. హ్మ్. స్త్రీకి అండజననం లేదు, ఓకే. లేదా పురుషుడికి స్పెర్మ్ కౌంట్ లేదు. హ్మ్. వాళ్ళిద్దరికి పెళ్ళయింది. సంతాన యోగం వీళ్ళు కలిగించుకోగలరా? కష్టం. లేని దాన్ని మనం తెచ్చిపెట్టుకోలేము. మన జీవితంలో కూడా అంతే. ఓకే. లేని భావాన్ని మనం తెచ్చిపెట్టుకోలేము. ఇప్పుడు అర్థమైందా మీకు? హ్మ్. ఏదన్నా ఉన్న దాంట్లోనే అది మనం మార్చుకోగలుగుతాం. మీకు ఇలా సినిమాల్లోనూ, ఈ యాంకరింగ్‌లోనూ, వీటిల్లోనూ మీకు ఆ భావన ఉంది. హ్మ్. దాన్ని మీరు ఇంకా వృద్ధి చేసుకోవచ్చు. ఓకే. ఏదో గేమ్స్‌కెళ్ళి ఆ సాహస కృత్యాలు చేసేటువంటి ఆ క్రీడల్లో వెళ్ళాలి అనేటువంటి కోరిక కలిగిందనుకోండి, హ్మ్. మీకు ఆ సామర్థ్యం ఇక్కడ రాహు సామర్థ్యం లేదనుకోండి, హ్మ్. మీరు ఎంత ప్రయత్నించిన దాంట్లో కుదరదు. ఓకే. అంటే భావన ఉన్న దాంట్లో మీరు ప్రయత్నం చేయాలి. ఓకే. అర్థమైందా? అర్థమవుతుంది. ఉన్నదాన్ని మనం పెంచుకోవచ్చు, హ్మ్. హ్మ్. లేదా నిలబాటు చేసుకోవచ్చు, పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో క్వెషన్ సార్, అంటే ఇప్పుడు మీరు భార్యాభర్తల గురించి చెప్పారు కదా. సో కొంతమంది ఏంటంటే అబ్బాయి అంటే రైట్ హ్యాండే చూపించాలి, లెఫ్ట్ హ్యాండ్ చూపించకూడదు అంటారు. మీ ప్రకారం ఏమంటారు? కాదు, స్త్రీలకైనా పురుషులకైనా 2 చేతుల్ని పరిశీలించాలి. 2 ఎందుకలా? ఎందుకనంటే మనకి ప్రకృతిలో ఈ ఈ చేతికి 5 వేలు, ఈ చేతికి 5 వేలు వచ్చినాయా? హ్మ్. ఈ ముద్రలు ఉంటాయా? అవును. 10 ముద్రలు మనకు ఐడెంటిటీలేవి. ఓకే. మనం ఆధార్ కార్డు వేసుకున్నప్పుడు 10 ముద్రలు వేస్తామా? అవును.
ఏ వేలు ముద్ర వేసినా సరే మీకు మిమ్మల్ని గుర్తుపెడుతుంది అది. అవును. అంటే మీ యొక్క గుర్తులు 2 చేతుల్లోనూ ఉన్నాయి కదా, ఉన్నాయి. రేఖలు. అయితే మగవాళ్ళకి కుడి చెయ్యని ఎందుకన్నారంటే ప్రకృతి సహజంగా మనకు కొన్ని విభేదాలు ఉన్నాయి శారీరకంగా. ఓకే. మన మనసులో భావనలు కూడా వేరువేరుగా ఉంటాయి స్త్రీలకి పురుషులు. అందుకని మగవాళ్ళకి కుడి చేతిని చూడమని క్యాలిక్యులేషన్, ఆడవాళ్ళకి ఎడమ చేతిలో క్యాలిక్యులేషన్ చేయమని ఈ శాస్త్రకారులు మనకి దాన్ని చక్కగా వివరించారు. ఓకే. దాని ప్రకారం మనం ఈ కొలతలు అవి వేస్తే ఫలితాలు కరెక్ట్గా వస్తున్నాయి. ఓ, అందువల్ల ఇంకా దాన్ని ఫిక్స్ చేస్తాం. అండ్ దీంట్లో కూడా సార్ అంటే ఇప్పుడు ఈ చేతులు వేళ్ళు ఉంటాయి, ఇదేదో చక్రం ఉంటుంది, ఇదేదో శంఖం ఉంటుంది. సో ఇది ఉంటే ఇన్ని చక్రాలు ఉంటే నీకు ఇట్లా ఉంటుంది, ఇన్ని శంఖాలు ఉంటే ఇలా ఉంటుంది, ఇది అంటారు కదా. అంటే అది అంగ సాముద్రికంలో అది ఒక భాగం. ఓకే. అది ఉంటే అలా అయిపోతుందని కాదు. ఏకచక్రే మహాభోగి, ద్విచక్రే రాజపూజిత, త్రిచక్రే లోక సంచారి, చతుర్చక్రే ఈ పండితాహ, పంచచక్రే భూస్వామి, షట్చక్రే కళాధర, సప్తచక్రే విరాగి, అష్టచక్రే 8 చక్రాలు ఉంటాయి. అష్టచక్రేతు రోగి, అంటే దరిద్రమా అని అన్నాడు అనుకోండి, ఆ మాట వాడకూడదని ఇలా రోగి వాడారు. రోగి వాడు అంటే అన్నీ లోపిస్తే రోగాలు వస్తాయి. అవునవును. నవచక్రే లోకనాయక, 9 ఉంటాయి. దశచక్రే లోకనాయక, నవచక్రే లోకరక్షక. అంటే మనల్ని అంటే ఎన్ని సర్కిల్స్ ఉంటే అంత అదృష్టం. మహాధని అని కూడా అంటాం అక్కడ. నవచక్రే మహాధని అంటాం. అంటే బాగా, అంటే ఇప్పుడు సంపదలు బాగా ఉండి. ఇప్పుడు వరకు మీరు ఎన్ని చేతులు చూసారు? చాలా లక్షల మీద వరకు ఉంటాయి. లక్షలు పైన ఉంటాయి. 46 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 1,00,000 చేతులు. దీంట్లో లైక్ ఏ చేతి ఎట్లుంది ఇవన్నీ చూసింటారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇప్పుడు మనం చూసుకోవచ్చు, అంటే ఎవరో ఇంగ్లాండ్ నుంచి రాసిన బుక్ని కూడా మనం నమ్ముతున్నాం కదా. సో మరి అది ఫ్యాక్టా? అంటే ఈ చక్రాలు శంకుల గురించి మన భారతీయ సాంప్రదాయంలో మన మహర్షులు చెప్పినటువంటి అంశాలు ఇవి. ఓకే. అయితే ఏకచక్రే మహాభోగి అంటే ఎన్ని భోగాలు అనుభవించేస్తాడని కాదు. మనిషికి కోరికలు కొన్ని ఉంటాయి మినిమం. అతను ఏ స్థాయిలో ఉన్నవాడైనా ఒక చక్రమే ఉందనుకోండి, ఒక వేలికి, అతను తన మనస్సుకి తృప్తిగా అన్నీ అనుభవిస్తాడు. ఓకే. ఆ ఫీల్డ్లో మహాభోగి అని తీసుకోవాలి తప్ప, మహాభోగి అంటే అతను ప్రెసిడెంట్ అయిపోతాడు, ప్రధానమంత్రి అయిపోతాడు, అలా చూడకూడదు. ఉన్న దాంట్లో ఉన్నతమైన స్టేజ్లో ఉంటాడు. ఓకే. అది 7 చక్రాలు ఉన్నాయనుకోండి, విరాగి అంటాం. వైరాగ్యం వచ్చేసి అతను ఈ నాటి మీద విరక్తి వచ్చి అతను బయటకు పోతూ ఉంటాడు. ఇక్కడ త్రిచక్రే లోక సంచారి అన్నాం అనుకోండి, లోక సంచారి అంటే అత్మానం దేశాలు బట్టి తిరుగుతాడని కాదు. అతను చేసే వృత్తి వ్యాపారాల ద్వారా టూర్లకు వెళ్తూ ఎక్కువ సంచారం చేస్తూ ఉంటాడు. అదే ద్విచక్రే రాజపూజిత అన్నాం అనుకోండి, రాజులు అంటే ఇప్పుడు రాజులు లేరు కనుక ప్రభుత్వం చేత ప్రజల చేత గౌరవింపబడతాడు. ఓకే. అతను ఏదో రకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పనుల్ని చేస్తూ, సేవలు చేసో, రచనలు చేసో, ప్రవచనాలు చెప్పో, అతను పద్మభూషణం, పద్మ విభూషణం, ఏదో ఒక కళల్లోనూ ఆ రంగాల్లో అభివృద్ధి చెంది ప్రభుత్వం చేత ప్రజల చేత గుర్తింపబడతాడు. ఓకే. అలా చెప్పాలి తప్ప ద్విచక్రే రాజపూజిత అంటే ఆ రాజులు వాళ్ళని పూజిస్తూ ఉంటారు ఇవన్నీ కాదు. అంటే ఆ రోజుల్లో ఒక సూచనగా చెప్పినటువంటి విషయాలు ప్రస్తుతానికి మనం అన్వయం చేసుకోవాలి. ఓకే. ఏదైనా అంతే. అద్భుతాలు మాత్రం మనం అరచేతుల్లో చెప్పకూడదు. ఇలాగ ఈ ర్యాక్ ఉంటే, ఈ స్టార్ ఉంటే నువ్వు వెంటనే కోటీశ్వరుడు అయిపోతావు, రేపటికి ఎల్లుండికి అయిపోతావు, ఇప్పుడు చెప్తున్నారు మీడియాలో. లేదా ఈ దేవుడికి వెళ్ళి 7 వారాలు మొక్కేస్తే నీకు ఏదో వచ్చేస్తుంది, పదవి వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది ఉద్యోగం? ఒక ఉద్యోగాన్ని మీరు ఆశిస్తే దానికి తగినటువంటి కృషి చేయాలి. మీరు ఎఫర్ట్స్ లేని ఏది రాదు. చదవాలి, ఆ ఎఫర్ట్ చేయాలి. దాంతో పాటు కొంచెం భగవంతుని మీద నమ్మకం పెట్టి మనసుని స్థిరపరచుకోవటానికి
ప్రయత్నం చేయి. అంతే తప్ప నీ ఎఫర్ట్ నువ్వు పెట్టకుండా, నీ సాధన నువ్వు చేయకుండా, కృషి లేకుండా వెళ్ళిపోయి ఆ గుడి దగ్గర కూర్చుని లేకపోతే యాగం చేసేస్తే నువ్వు మహారాజు అయిపోతావు, మహామంత్రి అయిపోతావు అంటే ఎలా జరుగుతుంది? అది అంతేలేండి. జరగదు. ఓకే. బట్ నాకు క్వశ్చన్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ లైన్స్ చెప్పారు, ఆ. బట్ కొంతమందికి అక్కడక్కడ బ్రేక్స్ వచ్చి మళ్ళీ కనెక్ట్ అవుతుంటాయి కదా, ఈ బ్రేక్స్ ఏంటి? ముందు నేను కర్మ ఫలాలని చెప్పాను కదా అవును. మన జీవితానికి. అంటే కర్మ అనేటువంటిది మనం భారతీయ సాంప్రదాయంలో పూర్తిగా నమ్ముతాం మనం. అవును. అంటే మన కర్మానుసారం మన జీవితం నడపబడుతోంది. ఎలాగా అని మీరు అడగొచ్చు. మనం చేసే పనులకి ప్రతిదానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం అనేటువంటిది మన మానవులకి మనం ఫలితాన్ని ఆశిస్తాము కనుక అది రికార్డ్ అవుతుంది. ఓకే. ఎక్కడ రికార్డ్ అవుతుంది అంటే మీకు ఆధునిక శాస్త్రంలో చెప్తాను. ఇప్పుడు ఇంటర్నెట్, శాటిలైట్ నెట్వర్క్స్, సెల్, సిమ్ కార్డు, ఈ వ్యవస్థ తీసుకోండి. మనం సిమ్ కార్డు కొనుక్కున్నాం ఒకటి, ఒక సెల్లో వేసుకున్నాం. దానికి ఒక నెంబర్ ఉంది. ఇంకా నెంబర్ ఇంకెక్కడైనా ఉంటుందా? ఉండదు. ఉండదు, ఉండకూడదు. ఉండదు, అసలు లేదు, ఎగ్జిస్టింగ్ లేదు. అంచేత ఆ నెంబర్ ఏది కోరితే అది ఇంటర్నెట్ నుంచి మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే అవును, కనెక్ట్ అయ్యాం. ఇంటర్నెట్కి నెట్వర్క్ ద్వారా, శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యాం. ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి. వాటి అన్నిటినీ కూడా శాటిలైట్స్ ప్రసారం చేస్తాయి. వాటిని నెట్వర్క్స్ మనకి పంపిస్తాయి. కానీ అన్నీ మనకు వస్తాయా? రావు. మన సిమ్ కార్డు ఎవరితోటి కాంటాక్ట్లు పెట్టుకుని ఏవైతే మనం కోరి మనం డౌన్లోడ్ చేసుకుంటామో అవే వస్తాయి. కరెక్ట్. అంతే కదా. మనకు ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్కు మనం ఒక క్యూఆర్ కోడ్ పెట్టుకుని మనం ఫోన్పే, గూగుల్ పే ఏవో చేస్తున్నాం ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నెట్లో స్టోర్ అవుతాయి, రికార్డ్ అవుతాయి. ₹1 మనం ట్రాన్సాక్షన్ జరిపినా ప్రూఫ్ ఉంటుంది. ప్రూఫ్ ఉంటుంది, టైము సెకండ్లతో సహా. అవును, అది రికార్డ్ అయిపోయింది. అంటే సెల్ యొక్క పొటెన్సీని బట్టి మనం ఆ ట్రాన్సాక్షన్ మనకు ఒక పరిమితి ఉంటుంది. మనకి మన అకౌంట్లో ఉన్నంత పరిమితి వాళ్ళు పర్మిట్ చేసినంత. మన అకౌంట్లో ₹1,00,000 ఉంది. ఓకే. దాంట్లో మనం ఒకే రోజు చేసేద్దామంటే పర్మిట్ చేయదు అది. అంతే కదా. దానికి పరిమితి ఉంటుంది మనకు. 5,000, 10,000, 50,000 అంతవరకే చేయగలం. దాన్ని రికార్డ్ చేస్తుంది ఇక్కడ. అది డెబిట్, క్రెడిట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ సెల్ ఫోన్కి ఆ సామర్థ్యం ఉంటే, కొన్ని మామూలు 1G ఫోన్లు ఉంటాయి, దానికి సామర్థ్యం ఉండదు. అవి కాల్సే రికార్డ్ అవుతాయి. అంతే కదా. ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవ్వవు. అవును. ఏదైనా మనం చేసే కర్మలు అన్నీ మన శరీరంతో ఆధారపడి ఉంటాయి. ఓకే. ఇప్పుడు సిమ్ కార్డు మన ఆత్మ అనుకుంటే, సెల్ ఫోన్ మన శరీరం. ఆల్రెడీ చెప్పారు. ఇవి మనం ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యాం. అంటే నవగ్రహాలేమో శాటిలైట్స్, ఇది నెట్వర్క్స్, పంచభూతాలేమో శాటిలైట్స్, పరమాత్మ ఏమో ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్లోను, శాటిలైట్స్లోను, అన్నిటిలోనూ ఉన్నవి వచ్చి మన మీద పడవు కదా. మనం కోరినటువంటివే వస్తాయి. అవును. సరే, కొన్నాళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ జరిపి ఈ డబ్బా అంటే ఈ సెల్ ఫోను పాడైపోయింది. సెల్ ఫోన్ తీసేసి మనం ఈ సిమ్ కార్డు ఇంకో సెల్లో వేసుకున్నాం. ఓకే. వేసుకుని ఈ పాత ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం దీంట్లోకి రమ్మంటే వస్తాయి కదా. వస్తాయి. క్యారీ ఫార్వర్డ్. దాని నుంచి మళ్ళీ మన ట్రాన్సాక్షన్ మొదలు పెడతాం. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవునా. ఇంకా ట్రాన్సాక్షన్స్ లేకుండా ఉండాలి అంటే మన కాంటాక్ట్స్ అన్నిటినీ జీరో చేసుకుంటూ వచ్చేస్తే, ఇంకా మన నెంబర్ తప్ప ఎవరితోటి కాంటాక్ట్ లేకుండా ఉంటే అక్కడతోటి ఇంకా అది ట్రాన్సాక్షన్ క్లోజ్ అవుతుంది. అదేవిధంగా మన ఆత్మ, మన సిమ్ కార్డు అనుకుంటే మన ఈ శరీరంతోటి మనం కర్మల్ని మనం ఆచరించినప్పుడు దాని ఫలితం ఏదైనా ఇంటర్నెట్లో అంటే పరమాత్మ స్వరూపంలో, పంచభూతాల్లో లేదా నవగ్రహాల్లో నిక్షిప్తం అవుతుంది. అది క్యారీ ఫార్వర్డ్. ఓకే. ఈ జీవి అంటే ఈ సిమ్ కార్డు ఈ సెల్ పోయిన తర్వాత, ఈ శరీరం పోయిన తర్వాత ఇంకో సెల్లోకి ప్రవేశిస్తుంది. ఎందుకని? ఈ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయడం కోసం, కర్మలను పూర్తి చేయడం కోసం. దాన్ని ప్రారబ్ధము అంటాం. ప్రారబ్ధము ఇంకో జన్మకి
వెళ్తుంది. అంటే ఈ సిమ్ కార్డు తీసి మనం ఇంకో సెల్లో వేసాం. వేసుకోవచ్చు. వేసినప్పుడు అంటే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ డెబిట్ క్రెడిట్ అన్ని క్లోజ్ చేస్తాం. అయితే ఇక్కడ మన బుద్ధిజీవులం కనుక మన కర్మలను ఆచరించేటప్పుడు ఓహో నేను ఇక్కడ ఇలా ఎందుకు పుట్టాను, నేను ఏమేమి చేస్తే నేను మంచి ఫలితాన్ని పొందగలుగుతాను, సత్ఫలితాన్ని, ఈ జన్మని మనం ఎలా సార్థకం చేసుకోవాలి అనేటువంటి స్వభావాలు ఇవి చెబుతాయి. ఓకే, మరి ఆ బ్రేక్సే మాటే ఎక్కడ ఏ వయసులో బ్రేక్ వస్తే ఆ వయసులో నాకు అవాంతరం వస్తుంది, దీన్ని నేను ఎలా సరి చేసుకోవాలి అని విజ్ఞతతోటి ఆలోచించాలి. లైక్ శ్రీకృష్ణుడు చెప్పినట్టు. అంచేత మనం కర్మని సత్కర్మగా మార్చుకుంటే ఈ బ్రేక్ నుంచి మనం ముందుకి వెళ్ళిపోతాము. సో సొల్యూషన్. అంతే తప్ప ఈ బ్రేక్కు కారణం ఆ పరమాత్మను, ఆ గ్రహమును, ఆ పంచభూతాలను వాటిని నిందించటం కానీ లేకపోతే వాటికి ఏదైనా క్రియ చేస్తే అవి తొలగిస్తాయని భ్రమించటం తప్పు. ఓకే, అదంతా యూజ్ చేసుకొని ఇక్కడ బయట బిజినెస్ అనుకోవచ్చు. వ్యాపారం ఇదంతా వ్యాపారం. అవును. ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేస్తారు, నీ కర్మలకి కారణం వాళ్ళు, వాళ్ళకి నేను రికమెండ్ చేస్తాను, ఆ గ్రహాన్నే మారుస్తాను, పంచభూతాలు నేను మారుస్తాను, సాక్షాత్తు దేవుణ్ణే నేను మార్చేస్తాను, ఆయన నీ మీద కోపగించాడు అని చెప్పటం అనేటువంటిది తప్పు. ఓకే, బట్ నాకు ఒక క్వశ్చన్ సార్, అంటే ఇట్లా అంటున్నారు కొంతమంది అంటారు అమావాస్య రోజు చాలా నెగిటివ్ ఉంటుంది అంటారు, లైక్ ఇలాంటి పూజలు చేసుకోవాలి, ఇట్లా చేయాలి, ఇదంతా ఇవన్నీ ఏమిటంటే మనం అలవాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా మనం దైనందిన జీవితంలో కొంతమంది మన మీద ఇంపోజ్ చేశారు. ఇలా ఉంటేనే నువ్వు ఈ సమాజంలో దేవుడు నిన్ను కాపాడుతాడు, ఇలా ఉండు, ఈ ప్రసాదం పెట్టు, ఇది చెయ్యి. అసలు సిద్ధాంతం వేరు. ఇందాక చెప్పాను కదా, గుడి, కాశీలో గుడి ఎందుకు పెట్టారు, మన అందరం వెళ్ళడానికి. అవును. అంతే తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, కాశీ నేను తీసుకెళ్తాను, నేను అక్కడ తీసుకెళ్ళి గంగలో ముంచుతాను, ముంచినప్పుడు 3 సార్లు మంత్రం చదువుతాను, 3 కొబ్బరికాయలు కొట్టిస్తాం, అక్కడ శివుడికి 3 చెంబులు పాలాభిషేకం చేయాలి, చేస్తే నీ పాపాలన్నీ పోతాయి, ఫ్రెష్ అయిపోతావు. అంటే ఈ రకంగా కూడా, అంటే ఇప్పుడు కాశీలో కొంతమంది అస్థికలు కలపాలంటారు, అవన్నీ మన సాంప్రదాయం అలవాట్లు. ఓకే, అవి మనం పెద్దలను స్మరించుకోవటానికి, వాళ్ళు మర్చిపోకుండా ఉండటానికి పితృకర్మలు ఇవన్నీ పెట్టారు. అంచేత నేను ఇందాక చెప్పాను కదా, ముందే చెప్తున్నాను, ఈ సిమ్ కార్డు, ఈ సెల్ పోయిన వెంటనే ఇంకో దానిలో వేసేస్తాం వెంటనే. ఈ కర్మ కంటిన్యూ అవ్వాలి అంటే మనం ఈ సిమ్లో, ఈ సెల్, ఈ సిమ్ కార్డు నుంచి మనం యాక్షన్ చేయాలంటే ఇంకో సెల్లో వేసి తీరాలి. అంతే కదా. ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యి ఉండాలి మనం ఎప్పుడు. అవును. సిమ్ ఎప్పుడు ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అవ్వాలి. ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అవ్వాలి అంటే సిమ్ సెల్ ఉండాలి. ఈ సెల్ కాకపోతే ఇంకో సెల్, దానికి ఒక్క సెకండ్ కూడా మధ్యలో గ్యాప్ ఉండదు. ఈ శరీరము, ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో చాట ఇంకో కర్మలు చేయడానికి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో కొన్ని రోజులు నెలలో పైన ఇక్కడ కూర్చుని ఆకాశంలో మీరేం పెడుతున్నారో చూసే సమస్యే ఉండదు. శరీరము లేకపోతే ఆత్మకి సెల్ లేకపోతే సిమ్ కార్డు పనిచేయదు. పనిచేయదు. ఈ శరీరం అక్కడ పైన కూర్చుని కాకి ద్వారా వచ్చి ఇంకో దాని ద్వారా వచ్చి చూడటం అనేటువంటిది ఉండదు. ఆ సిమ్ కార్డులో సన్నటి నెట్వర్క్, ఈ అంకెల ద్వారా ఏదైతే గీతల ద్వారా లిఖింపబడి ఉంటుందో సర్క్యూట్, ఆ సెల్లో ఆ సిమ్ము నుంచి వీటిని గ్రహించటానికి విశ్వముతోటి, అంటే ఇంటర్నెట్తో అనుసంధానం అయ్యటానికి ఉండేటువంటి నెట్వర్క్, ఆ గీతలు, నెట్వర్క్ అంటే గీతలు కదా, అది సాఫ్ట్వేర్లో చేస్తారు కదా, పేపర్ మీద రాస్తారు కదా గీతలు, అలాంటి గీతలే ఇవన్నీ. ఓకే, వివిధ వ్యవస్థలను కలుపుతూ ఏర్పడినటువంటి గీతలు. ఒక చేతిలో ఎన్ని గీతలు ఉంటాయి సార్? ఎన్నైనా ఉంటాయి. ఓకే, చాలా ఉంటాయి. గీతని బీజాలు అంటాం. సరే, ప్రతి బీజంకి ఒక అర్థం ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా. ఇక్కడ ఈ గీతలు, ఈ ముద్రలు ఉన్నాయా? అవును. పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి కదా. అవును.
అయితే మనం ప్రతిరోజు దైనందిన జీవితంలో పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఈ గీతల్ని మనం పనులు చేయటం వలన పైన ఉండేటువంటి అప్పర్ లేయర్ పోతూ ఉంటుంది. ఓకే. మరి పోయినప్పుడు ఇంకో రకమైన గీతలు రావచ్చుగా? అవును. రావు. ఒక్కసారి ఎలాగైతే ఫార్మ్ అయి ఉన్నాయో ఇక్కడ ఈ ప్యాటర్న్స్ జీవితం చివరి వరకు అలాగా ఎన్నిసార్లు పోయినా వస్తూనే ఉంటాయి. అంతేలేండి, చలికాలంలో స్కిన్ పోతుంది, వేసవకాలం కొంతమంది పొరలు పోతూ ఉంటాయి. అవునవును. అవునా? అలాగే కాదు, మనం ఇలాగా డ్రైవ్ చేస్తున్నప్పుడు పై లేయర్ పోతూ ఉంటుంది. అవునవును. కానీ మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఏ ప్యాటర్న్ ఏర్పడి ఉందో జీవితం చివరి వరకు ఆ ప్యాటర్నే మళ్ళీ పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. దీన్ని ఎవరు చెప్పారు? ఇది మరి సృష్టి రహస్యమే కదా. అంతే కదా. ఇది అద్భుతం. మిరాకిల్ అంటే ఇది. సృష్టిలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మేఘాలు మంచు గడ్డలవి, ఆ రెండు రాపిడికి పిడుగులు వస్తూ ఉంటాయి. అది అద్భుతం కదా. అంతే. విద్యుత్ శక్తి. అలాగే నీటి చుక్క నుంచి ఇలా ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. అది అద్భుతం కదా ఆకాశంలో. ఇలా ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. బురదలోంచి కమలం పుడుతుంది. బురద ఎలా ఉంటుంది, పువ్వు ఎలా ఉంటుంది, ఎంత సున్నితంగా ఉంటుంది. ఇలాంటివి అద్భుతాలు. అవి ప్రకృతిలో జరుగుతాయి, మన కోసం జరగవు, మన జీవితంలో జరగవు అవి. ఇవాళ నష్టపోవడం అంటే ఎక్కడ జరిగింది? మన ఆలోచనలో ఏదో రకమైనటువంటి వ్యతిరేకత. అలాగే భార్యాభర్త ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలో వ్యత్యాసం. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలో వ్యత్యాసం. ఆ వ్యత్యాసం ఇది చెప్పుద్ది. ఓకే, వీడి భావం ఎలా ఉంది, వాళ్ళ భావం ఎలా ఉంది. ఆ భావాన్ని మనం సరి చేసుకోవచ్చు. వీటికి రెమెడీస్ ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు ఒక నేలలో ఒక విత్తనం పాతాం మనం. నేల కొంచెం స్వభావం సరిగ్గా లేదు అంటే ఇసుక నేల, విత్తనం పాతేసాం. పాతినప్పుడు అది మొలక సరిగ్గా రావట్లేదు అనుకోండి, ఆ నేలని మనం కొంచెం ఎరువేసి వృద్ధి చేయొచ్చు. అవును, చేయడం ద్వారా మొక్క కొంచెం సరిగా వస్తుంది. అంటే ఈ నేల అనేటువంటిది క్షేత్రం, ఇది స్వభావం. ఓకే, అంటే స్వభావాన్ని మనం మార్చుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, కరెక్ట్గా తీసుకున్నా. మీకు ఈ కళల్లో వీటిల్లో ప్రవేశం ఉంటుందని రవి క్షేత్రం చెప్తుంది. దాన్ని ఈ రేఖ ఈ వయసులో వృద్ధి చెందింది, ఈ వయసులో బ్రేక్ వచ్చింది ఇక్కడ అని చెప్తుంది. ఎక్కడ వృద్ధి చెందుతుందో అప్పుడు ఈ స్వభావాన్ని మనం ఇంకా పెంచుకోవచ్చు. ఓకే, పెంచుకుంటే మనం ఇంకా అభివృద్ధిలోకి వెళ్తాం కదా. ఇక్కడ బ్రేక్ వచ్చింది, బ్రేక్ వచ్చినప్పుడు అప్పుడు ఈ స్వభావం ఉంది, దానికి విపరీతానికి పోకుండా దాన్ని నిలబాటుగా ఉంచుకుంటే. అంటే రోడ్డు మీద మనం వెళ్తున్నామండి, రోడ్డు వేసేసి ఉంది, డ్రైవింగ్ చేసుకెళ్తున్నాం మనం. రోడ్లో ఒక చోట గుంత ఉంది, ఒక చోట స్పీడ్ బ్రేకర్ ఉంది. రోడ్డు గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, అక్కడ గుంత ఉంది, పెద్ద గొయ్యి ఉంది, స్లోగా వెళ్తాం. తెలుసుకుంటే తెలుసుకున్నా సరే కొంతమంది విపరీతమైన వేగంతో వెళ్తారు. నా లక్షణమే ఇది, నేను మంచి స్పీడ్ డ్రైవింగ్, నాకు కొత్త బండి, నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటాడు. వెళ్తానంటే రోడ్డును గమనించకపోతే కింద పడతాడు. గమనించి వెళ్ళిన వాడు ఏం చేస్తాడో దాన్ని తప్పించుకోవటమా, పక్క నుంచి వెళ్ళటమా, అలా ఉంటాడు ఇంకా. అది ఓకే. అంచేత ఆ విధంగా మనం జీవన ప్రయాణానికి సంబంధించిన రోడ్డు వేసేసి ఉంది, అరచేతిలో గీత ఉంది, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్ లాంటి బ్రేక్లు ఉన్నాయి. దాన్ని మనం తెలుసుకుంటే మన ప్రయాణాన్ని ఆపలేం, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అంచేత ఆ ఏజ్ వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ వచ్చింది, ఈ రేఖ విడిపోయింది, హృదయ రేఖ విడిపోయింది, మీ మనస్పర్ధలు వస్తాయి, జాగ్రత్త. దానికి ఏం చెయ్యాలి, ఆ మనస్పర్ధలు రాకుండా నీ స్వభావాన్ని ఎలా మార్చుకోవాలి అంటే ఇది వ్యక్తిగతమైన విషయం. దీనికి ప్రకృతికి సంబంధం లేదు. అవును, ప్రకృతికి సంబంధం ఏముంది చెప్పండి, గ్రహాలకు సంబంధం ఏముంది? మీ మనస్సులో ఒక మనిషి మీద వ్యతిరేక భావం ఉన్నట్టు వ్యతిరేక భావాన్ని మీరు తగ్గించుకోండి. దానికి వాడు కారణం ఏమిటి? కరెక్ట్, అది నేను చెప్పేది. అది బట్ ఇది వ్యక్తిగతమైన విషయాలను చెప్పొద్ది శాస్త్రం. ఇది అర్థమైంది సార్. అంటే ఇంకోటి ఏమంటారు, చాలా మంది ఇప్పుడు ఎవరన్నా మనల్ని మోసం చేసి ఉండొచ్చు, వెంటనే ఏమంటారు, వాళ్ళకి నేను వదిలేస్తున్నాను బట్ టైం వాళ్ళని వదలదు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, ఇలాంటి మాటలు వస్తాయి. నిజంగా ఒక మనిషి జీవితంలో తప్పు చేసిన వాళ్ళు కర్మ అనుభవిస్తారా? అనుభవించవచ్చు, అతను అనుభవించవచ్చు. మన భావన
మనలో ఉండేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల మనం అంటాం ఆ, నీ కర్మ నువ్వు అనిపిస్తున్నావని. ఇప్పుడు మీరు మోసం చేశారు అనుకుందాం. ఉమ్, మోసం చేశాడని అతని మీద మనం చేస్తున్నాం ఆరోపణ. ఉమ్, కాదు, మోసగింపబడేటువంటి లక్షణం మనలో ఉందన్నమాట, ఓకే వీక్నెస్. ఓకే, ఇప్పుడు మనం ఒకరికి డబ్బులు ఇచ్చాం. హా, హా, ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఉమ్, మా బంధువు ఒకళ్ళు ఉన్నారు. ఉమ్, మా నా సంతానం మా పాపని ప్రలోభ పెట్టి ఏదో డబ్బులు ఇమ్మన్నాడు. ఉమ్, నేను మా పాపకి చెప్పాను, నో, నీ మనసు చంచలంగా ఉంది, లొంగిపోతావు నువ్వు, వద్దు అని చెప్పాను. కానీ తనలో ఉండే బలహీనత ఉంటుంది, వాడికి ఇస్తే ఎక్కువ మనకి లాభం వస్తుంది. ఉమ్, ఆ బలహీనత వల్ల వాళ్ళు ఇచ్చారు. వాడు ఏం చేశాడు, ఈ బలహీనతను ఉపయోగించుకుని వీళ్ళని పొగిడి వాడు మోసం చేశాడు. ఓకే, వాడు మోసం చేసినట్ట, వీళ్ళు మోసగింపబడ్డారు. వాళ్ళు ఇద్దరి గుణం అంతే, ఇంకా ఎవరి గుణం వాళ్ళది, అంతే కదా. ఆ, వాడి గుణాన్ని మార్చమని నేను చెప్పలేను. అవును, నీకు చెప్పాను నేను, మీ గుణం మార్చుకోండి అని మీకు చెప్పాను నేను. ఉమ్, ఉమ్, అవునా? అలాగే ఇద్దరు భార్య భర్తలు నా దగ్గరికి ఎవరో వచ్చారు, భార్యో భర్త వచ్చారు. ఉమ్, వీళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్ ఉంది. ఓకే, ఈ ర్యాక్ చెప్తుంది, అతని స్వభావం చెప్తుంది. ఉమ్, ఇతను ఏమంటాడు, భార్య వచ్చినా భర్త వచ్చినా ఆ రెండో వాళ్ళకి తప్పు అంటాడు. భర్త వచ్చాడు నా దగ్గరికి, ఉమ్, భార్యదే తప్పు అంటాడు. అవును, వాళ్ళు వస్తే వాళ్ళు తప్పు అంటారు. అప్పుడు నేనేం చెప్తాను, సరే వాళ్ళ తప్పు, నువ్వు కరెక్ట్ కదా, ఉమ్, ఆ తప్పుని సరిచేయడానికి నువ్వు ప్రయత్నం చేయి, కొన్ని యాక్సెప్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఓకే, నీలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, ఉమ్, దాన్ని సరి చేసుకో నువ్వు ఓకే, అని మనం చెప్పడం వలన, అలా ప్రయత్నం చేయటం వలన ఆ బంధాలు గట్టిబడి మళ్ళీ ముందరికి ముందుకెళ్తాయి, సో ఆ గుంత అనేది తప్పించుకొని వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆధ్యాత్మికంగా అన్ని నమ్ముతారు, ఎవరెవరో ఏ చెప్పిందో తీసుకుంటారు. కొంతమంది ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి, కొంతమంది రాళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది మీకు టైం పీరియడ్ బాగాలేదు, ఆ హోమం చేస్తే మీరు ఇంకా బాగుంటుంది, సో వీటన్నిటి నుంచి విముక్తి వస్తుంది, ఇలాంటి మాటలు వస్తాయి కదా. మీ ప్రకారము ఇలాంటివి బిలీవ్ చేయొచ్చా? చేయవలసిన అవసరం లేదు. ఓకే, ఇవన్నీ మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మనం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ ఒక గృహప్రవేశం చేసిన, ఒక పెళ్ళైనా సరే, ఒకరు సత్యనారాయణం చేస్తారు, ఒకరి ఇంటికి వెళ్ళే ముందు ఈ పూజలు చేసుకుంటారు, ఆవు ఉంది చిల్లల్లో తిప్పుకుంటారు. అవి మన సాంప్రదాయం అంటాం దాన్ని. ఓకే, సాంప్రదాయము. ఈ పిండి వంట వండుకోవాలా, రోజు తోరణం కట్టాలి, పసుపు రాయాలి, పూజ చేయాలి. ఇంకో సిద్ధాంతంలో ఇంకొకళ్ళు నమాజ్ చేయాలి, ఇంకొక సిద్ధాంతంలో ప్రేయర్ చేయాలి. ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో భాగాలే తప్ప ఓకే, అవి మన జీవితాల్ని, వ్యక్తిగత జీవితాన్ని మార్చవు, పాడు చేయవు. ఈ రాళ్ళు పెట్టుకోవటం, ఒకళ్ళు పెట్టుకోరు, ఒకళ్ళు గుడికే వెళ్ళరు అసలు. అయితే మనం వీటిని తెలుసుకోవడం ద్వారా, మన జీవితంలో వచ్చేటువంటి ఈ అంశాలు తెలుసుకోవడం ద్వారా, నేను ఇప్పుడు రోడ్డు మీద వెళుతూ ఉంటే కొంత స్పీడ్ బ్రేకర్ ఉంది అంటే అక్కడ నేనేం చెప్తానంటే, నువ్వు నీ తెలివిని ఉపయోగించి రోడ్డు అంచనా వేసుకుని నీ వేగాన్ని నియంత్రణ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళు. ఓకే, వెళ్ళేటప్పుడు మనసులో దైవాన్ని ప్రార్థించు. అంటే హనుమాన చాలీసా చదవచ్చు, అట్లాంటివి ఏదో ఒకటి ప్రేయర్. అంటే నీ కాన్సన్ట్రేషన్ సింగిల్ లైన్ మీదకి వెళ్తుంది. ఓకే, దానివల్ల నువ్వు ఆ ఆపద నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతావు. అంటే దృష్టి కేంద్రీకృతం అవుతుంది. ఓకే, దానికి ఒక దేవుడి పేరో ఇంకొక మంత్రం పేరో పెట్టుకో, కానీ ఆ గుంత దాటడానికి ఆ రోడ్డు ఎలా ఉందో నువ్వు తెలుసుకోకుండా, నీ వేగాన్ని నియంత్రణ చేసుకోకుండా, ఓ ఉంగరం పెట్టుకునో, తాయెత్తు కట్టుకునో, రుద్రాక్ష వేసుకునో, లేకపోతే ఎవరో నీ కోసం ఎక్కడో పూజ చేస్తూ ఉంటే ఇక్కడ నీకు నచ్చినట్టు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతే గోతులో పడి నువ్వు ఇబ్బంది పడటం వాస్తవం. ఓకే, అండ్ మీరు అన్నారు మొదట్లో కూడా, అంటే ఇప్పుడు తప్పు చేసేవాడిది వాడి లక్షణమే, అది అంతకు మించి ఏం లేదు, మోసపోవడం, మోసపోయే వాడి లక్షణము, తప్పు చేసేవాడిది తప్పు చేసేవాడి లక్షణం అని. బట్ ఒక పర్సన్కి ఎట్లా తెలుసు నేను ఇట్లున్నాను అట్లున్నాను, నేను ఇది మోసం చేస్తున్నాను? ఇన్ కేస్ ఇట్లా మోసం చేస్తూ, లేకుంటే సంథింగ్ వాళ్ళ ఫేవర్గా సెల్ఫిష్ అయ్యారనుకోండి, ఒకరిని మోసం చేసి వీళ్ళు లాభం అన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? అంటే అట్లీస్ట్ కర్మ హిట్ యూ, కర్మ హిట్ బ్యాక్, ఇట్లాంటివి అంటుంటారు కదా. ఉంటుంది, ఎవరి కర్మకి వాళ్ళు కర్తలు. ఓకే, అన్నాం కదా.
ప్రారంధం అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అంటున్నాం కదా. ఉమ్, మనం బ్యాంకులో అప్పు తీసుకున్నాం, మనం ఉమ్, లోన్ కొంత కట్టలేదు, Hmm. కట్టపోయినప్పుడు మనం అది మనకు నోటీస్ వచ్చి తీరుతుంది. ఓకే. తర్వాత ఇంకా ఉంటే జప్తుకు వస్తుంది, లీగల్ లేకపోతే యాక్షన్స్ arrest చేయడం. జరుగుతాయి. జరుగుతాయి. యా. అదే విధంగా ప్రారంధంలో మనం పొందినటువంటి కొన్ని ఉన్నాయి, ఉమ్, శారీరక కర్మలు, మానసిక కర్మలు అని. ఓకే. అవి ఏ వయసులో వాటిని అనుభవించాలంటే అవి అనుభవించి తీరుతాము. అందువల్లనే మన కర్మ సిద్ధాంతాన్ని మనం ఫైనల్గా భారతీయ సాంప్రదాయంలో కర్మభూమి అంటానికి కారణం ఏమిటంటే, ఓకే. మన కర్మభూమి ఇది. ఉమ్, ఉమ్, ఉమ్. మన కర్మల్ని మనం వాటిని అనుభవించి తీరాలి. ఎనీ ఎగ్జాంపుల్? ఇనే ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు మహానుభావుడు రమణ మహర్షి, ఉమ్, ఆయన ఏ రకమైనటువంటి దుష్కర్మల్ని చేయలేదు. ఉమ్, ఆయన 80 సంవత్సరాలు జీవించారు. ఆయన కనీసం ఆయన ఆహారాన్ని కూడా ఎవరైనా ఇస్తే ఆ పూటకే తీసుకున్నారు తప్ప, ఉమ్, ఆయన సాధన చేసుకున్నారు. శరీరాన్ని మీద దుస్తులు, అలంకరణ కూడా ఏమీ వాడలేదు. ఉండటానికి ఒక ఆశ్రమాన్ని కూడా ఆయన నిర్మించిస్తానో తీసుకోలేదు. కానీ ఆయన చివరిలో శారీరక కర్మ నేను అనుభవించాలి కనుక ఆయనకి క్యాన్సర్ వచ్చింది ఓకే. లాస్ట్ స్టేజ్లో. ఆయన దాన్ని అనుభవించారు. ఉమ్, అలాగే మహానుభావుడు వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి. ఎస్, హా. ఆయన బ్రహ్మచారి, ఉమ్, చక్కని వాక్చాతుర్యము, మహామేధస్సు, ప్రధానమంత్రి 2 సార్లు చేశారు, ఉమ్, 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉన్నారు. ఏ రకమైన దుష్కర్మల్ని చేయలేదు ఆయన. కానీ ఆయన చివరి 4 సంవత్సరాలు కోమాలోకి వెళ్ళిపోయాడు ఆయన. అవును. ఎవరిని గుర్తించలేని పరిస్థితి ఎందుకు జరుగుతుంది అలాగాని, ఇలాంటివి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనం ఒక తీసుకుంటే. మన దేశంలోనైనా ఎక్కడ ఏ దేశం? ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఓకే. ఎక్కడైనా సరే, ఉమ్, ఎవరైనా సరే, ఆ అంటే ఇక్కడ సత్కర్మనే చెప్తున్నాం. ఇక్కడ మనం దుష్కర్మ చేసిన వాడు, ఇక్కడ కర్మలని అనుభవించటం ఉమ్, అది వ్యక్తిగతం అని అన్నాను. ఈ సాముద్రిక శాస్త్రం చెప్తున్నప్పుడు కూడా ఉమ్, ఎవరు చేయి వాళ్ళకే చెప్తాం. అవును. ఇందాక ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరువేరుగా చెప్పినట్లు, ఉమ్, భార్యాభర్తలు సృష్టి ధర్మాన్ని ప్రకారం ఉమ్, మనం భార్యాభర్తలు అవుతూ ఉంటాం, ఓకే. పెళ్లి చేసుకుంటాం. ఎవరిని చేసుకుంటాడు? ఎవరైతే భవిష్యత్తులో కర్మలని జాయింట్గా అనుభవించాలో వాళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకుంటారు. ఉమ్, అందుకనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఎక్కడో ఉంటారు, ప్రపంచంలో ఎక్కడో పుడతారు, ఏదో సందర్భంలో కలుస్తారు. ఉమ్, వాళ్ళిద్దరూ జాయింట్గా కర్మలను అనుభవించాలి అంటే వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. ఓకే. వాళ్ళిద్దరూ అక్కడతోటి కొన్నాళ్ళ తర్వాత అది పూర్తి అయిపోయింది అనుకోండి, వాళ్ళిద్దరూ విడిపోతారు. ఉమ్, మళ్ళీ ఇంకొకళ్ళతోటి కర్మలను ఆచరించాలనుకోండి, ఈ కర్మ ప్రకారమే మనకి వివాహాలు, వ్యవస్థలు ఉమ్, మధ్యలో విడిపోవటం. అంటే సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకి విపరీతమైనటువంటి ఇది ధోరణి మన భావాల్లో ఉన్నప్పుడు అది వ్యతిరేకత వ్యక్తం చేసి ఇద్దరు విడిపోతారు. ఉమ్, మనం ఇంగ్లాండ్లో ప్రిన్స్ చార్లెస్ ఒక డయానా అని పెళ్లి చేసుకున్నాడు. కింగ్. ఉమ్. ఓ. మరి ఇంగ్లాండ్ కింగ్ కదా ఆయన. ఆ, ఆ, ఆ. ప్రిన్స్ అంటే యువరాజు. ఈ లేడీ డయానా అనే ఆవిడ ఎక్కడో టీచరు. ఓకే. టీచరు మొత్తం స్కూల్లో ఏదో. ఉమ్, వీళ్ళకి ఏదో రకంగా అంటే కర్మ అనేటువంటిది వాళ్ళని కలుపుతూ ఉంది. ఉమ్, అంటే ఇలాంటివి ప్రపంచంలో విఐపీలు ఎందుకు తీసుకుంటాం మనం, అందరికీ తెలుస్తుంది కదా అని. అంటే ఇలాంటివి మన Google ఊళ్ళో search లో- జరుగుతూ ఉంటాయి, మన ఇంటి పక్కన జరుగుతూ ఉంటాయి, అవి మనకు తెలియదు కదా. ఇది గూగుల్ సెర్చ్ లో కూడా ఉండొచ్చు. ఉంటుంది. ఉమ్, పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఓకే. కొన్నాళ్ళు సంసారం చేశారు. ఆ, చేసిన తర్వాత ఈవిడికి ఏదో ఇంకొక భావన కలిగి ఇంకో వ్యక్తితో పరిచయం ఏర్పడి, ఓ, ప్రిన్స్ చేసుకున్నా కూడా. ఆ, ఓ. భావాలంటే ఆ బయటకు వస్తాయి అప్పటికి, హా. ఆ వయసు వచ్చేసరికి. అప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరూ కలిసి పారిపోయారు. వేరే అతనితో. ఆ, ఓ. పారిపోయి ఎక్కడో ఫ్రాన్స్ ఎక్కడికో వెళ్ళిపోయారు. అమితమైన వేగంతో వీళ్ళు వెనకాలేమో వాళ్ళని ఛేదిస్తుంటారు. మరి వెనకాల మరి ఉమ్, ఉమ్, రాజు కుటుంబం పట్టుకోవడానికి. కదా, మరి అవును. వెళ్ళిపోదు. వీళ్ళు ఆ కారులో వెళ్ళిపోతూ ఎక్కడికో వెళ్ళి ఒక పెద్ద యాక్సిడెంట్కి గురయ్యి ఇద్దరు కూడా స్పాట్. ఆ, అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ఏం చెప్తుంది, ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎవరు ఒప్పుకోరు మరి ఆ, కొన్ని దేశాలు. మరి ఇక్కడ ఈ కర్మ ప్రారంధంలో అలా ఉంది గనక అక్కడ వరకు తీసుకెళ్తారు. ఓకే.
ఈ ఈ కర్మ మనకు లిఖింపబడి ఉంటుంది అనేటువంటిది ఈ చేతుల్లో చెప్తుంది. హ్మ్. ఇలాంటిదే మన రీసెంట్గా ఒక అమెజాన్ అడవుల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. హ్మ్. పేపర్లో చదివినదే ఇది. హ్మ్. హ్మ్. గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. హ్మ్. 23 మంది, అంటే ఫ్లైట్ క్రూ ప్లస్ 4 ఫ్యామిలీస్, 23 మంది. ఫ్లైట్ అంటే ఒక 25,000 అడుగుల ఎత్తులో వెళ్తూ ఉంటుంది. అవును. అమెజాన్ ఫారెస్ట్లో పైనుంచి వెళుతున్నప్పుడు క్రాష్ అయింది. హ్మ్. క్రాష్ అయ్యి పడిపోయింది, కూలిపోయింది, బర్న్ అయిపోయింది. హ్మ్. అయితే ఫ్లైట్ వాళ్ళ నామ్స్ ప్రకారం ఆ బ్లాక్ బాక్స్ ఎక్కడో దొరకాలి కదా, ఆ! 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 దానికోసం వెతుకుతారు. అంతేకాకుండా ఈ క్రాష్ అయినప్పుడు ఎవరైనా ఇంకా జీవించి ఉన్నారేమో అని సెన్సర్స్ ఏవో ఉంటాయి. హ్మ్. ఆ సెన్సర్స్ హెలికాప్టర్లో కిందకి వేలాడదీస్తారు. ఎక్కడైనా జీవం ఉంటే దాన్ని గ్రహిస్తుంది. అది బీపీ సౌండ్ అది వస్తుంది. హ్మ్. వీళ్ళు కొన్ని వందల కిలోమీటర్ల రేడియస్లో ఆ అమెజాన్ ఫారెస్ట్‌లో ఆ సెన్సర్స్ పెట్టి వెతుకుతూ ఒక 19 రోజులు వెతికిన తర్వాత హ్మ్. మ జీవం ఎక్కడో ఉన్నారు కనబడుతోందని ఆ ఫారెస్ట్‌లోకి దిగారు. అమెజాన్ ఫారెస్ట్ అంటే చాలా పెద్దది. దట్టమైన, పగలు కూడా కింద చీకటిగా ఉంటదట. ఓకే. చెట్లు అవునవును. అంత దట్టంగా ఉంటది. మోకాళ్ళ లోతు కూరుకుపోతాయి. అంటే రాలిపోయిన ఆకులు కుళ్ళిపోయి ఆ! కూరుకుపోతాయి. ఓకే. అలాంటి ప్రదేశంలో ఇంకా లైట్లు, చీకటి ఏమి ఉండవక్కడ. హ్మ్. హ్మ్. విష జంతువులు, విష కీటకాలు, బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి. ఓకే. పాములు అన్నీని. అలాంటి అడవిలో ఎవరు బతికున్నారు సుమా అని వీళ్ళు ఎతికి హెలికాప్టర్ పారాచూట్స్ ఏసి దిగారు. దిగితే నలుగురు పిల్లలు బతికున్నారు. నలుగురు పిల్లలు. 19 రోజుల తర్వాత. ఓహ్! ఆ నలుగురు పిల్లలు ఈ 4 ఫ్యామిలీస్‌లో వాళ్ళ పిల్లలు. ఒక అమ్మాయి 8 ఏళ్ళు, హ్మ్. ఒక అబ్బాయి 4 ఏళ్ళు, ఇంకో అమ్మాయికి 3 ఏళ్ళు, ఒక చిన్నపిల్ల 18 నెలలు. హ్మ్. వీళ్ళు నలుగురు 19 రోజులు ఎలా బ్రతికున్నారు? ఎందుకు బ్రతికున్నారు? అంటే వీళ్ళు ఇంకా జీవించి తర్వాత ఇంకా ఏవో కర్మలను ఆచరించాలి వీళ్ళు. ఓకే. లేకపోతే ఎలా బ్రతుకుతారు? 25,000 అడుగుల ఎత్తులో ఫ్లైట్ క్రాష్ అయిపోయి మిగతా వాళ్ళందరూ చనిపోయారు. హ్మ్. మిగతా 19 మంది పెద్దలు అందరూ చనిపోయారు. హ్మ్. హ్మ్. వీళ్ళు ఎందుకు బ్రతుకున్నారు? దాంట్లో డీప్ ఫారెస్ట్‌లో పడిపోయి ఆహారం ఏం తిన్నారో తెలీదు వీళ్ళకి. వాళ్ళని వెంటనే హెలికాప్టర్‌లో తీసుకొచ్చేసి హాస్పిటల్‌లో జాయిన్ చేసి వాళ్ళకి అన్ని టెస్టులు అవి చేసి చేశారు. హ్మ్. అంటే ఎంతవరకు మన న్యూస్. అవును. ఈ ఎగ్జాంపుల్ ఇలాంటివి అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అంటే ఇవి మనకి పేపర్‌లో వచ్చి, ఇంటర్నెట్‌లో వచ్చి సౌలభ్యం వచ్చింది కనుక తెలుస్తున్నాయి. అవును. కొన్ని మనం ఆశ్చర్యంగా ఉంటాయి ఇవి. అది. ఓకే. అంచేత ఈ కర్మ ఫలాలే గీతల రూపంలో అరచేతిలో నిక్షిప్తమవుతాయని మన భారతీయ సనాతన సాంప్రదాయంలో, సాముద్రిక శాస్త్రంలో లిఖించబడి ఉంది. ఓకే. దాన్ని మనం పరిశీలించడంలో కొంచెం లోపాలుంటే, అంటే సమగ్రంగా పరిశీలించాలి. హ్మ్. హ్మ్. ఏదో తోచినట్టు ఇది ఇంత గీత ఉంది, ఇది ఎందుకు జరగలేదండి నాకు, ఇంటూ మార్క్ ఉంటే నాకు కోటీశ్వరుడు అయిపోతాం అంటున్నారు, ఇది నాకు ఎందుకు అవ్వలేదంటే దాంట్లో మిగిలిన అన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అవును. అంచేత ఇవి కర్మఫలాలు. దీన్ని మనం కొంతవరకు సరి చేసుకోవచ్చు. ప్రారంధం పూర్తిగా మనం సరి చేయలేనటువంటి, ఇందాక చెప్పాను కదా, రమణ మహర్షి, హ్మ్. హ్మ్. వాజ్పేయి, ఇలాంటి చాలా ఉన్నాయి. ఓకే. అలాంటి వాళ్ళు మనం ఇంకా వాటిని సరి చేయలేం, అనుభవించాలి. హ్మ్. హ్మ్. సరి చేసుకునేటువంటి భార్యాభర్త విడిపోతున్నారనుకోండి, ఇప్పుడు విపరీత ధోరణులు వస్తున్నాయి. అవును. మరి గతంలో ఎందుకు రాలేదు? యాహ్! ఇప్పుడు పెళ్ళిళ్ళు చక్కగా మ్యాచ్ మేకింగ్ చూసి అన్ని పాయింట్‌లేస్తారు. పాయింట్లన్నీ వేసుకుని మంచి ముహూర్తం పెట్టుకుని చేసుకుంటారు. హ్మ్. పెళ్ళైన మర్నాడు అదే రోజు విడిపోయినోళ్ళు ఉన్నారు. 10 రోజుల తర్వాత విడిపోయిన్నారు. నెలకు గూడా పోతున్నాయి. ఆ! ఏమీ కలవకుండా, అలా మునుపు చూడకుండా హ్మ్. పెళ్ళిళ్ళు చేసుకుని 75 సంవత్సరాలు చక్కగా కాపురం చేసి 10 మంది సంతానాన్ని కన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా. మా కుటుంబంలోనే ఉన్నారు. యాహ్! మరి వాళ్ళకి ఇవన్నీ వర్తించవా? అంచేత ఈ ముహూర్తాలైనా, హ్మ్. ఈ గణపంతనైనా మన సౌలభ్యం కోసం పెట్టుకున్నాం ఇవి. ఓకే. మనకు నచ్చినేటివి. ముహూర్తం ఎందుకు పెట్టుకుంటామంటే ప్రిపరేషన్ కోసం. ఆ! పలానా 4 నెలలు పోయిన తర్వాత అంటే ఈ లోపల మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవటం కోసం. ఓకే. వేడుకగా చేసుకోవడం కోసం. అంటే పూజలు చేస్తున్నప్పుడు ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు. అవును. అక్కడే చెప్తారు. మర్రి చెట్టు కింద ఏదో వ్రతం చేస్తున్నారట. అక్కడ ఏమీ లేవు. ఆ మర్రికాయలే బూర్లనుకో, ఆ మర్రి ఊడలే వస్త్రాలనుకో, హ్మ్. ఆ మర్రి ఆకులనే ఇంకోటనుకో అని పెట్టేసి పూజ చేసుకుంటారు. అంటే దైవం ఏమీ కోరడు. అదే.
మన మనసులోనే ఉన్నాడు కదా అవును. అని ఆయన ఆరాధించడానికి. బాగా డబ్బున్నవాడు కోటి ఉండ్రాళ్ళతోటి హోమం, ఉమ్. కోటి అరటిపళ్ళతోటి హోమం, ఊరికే మనం చెప్పుకోవడానికి మనం అంతే. శాంతికి. అంతే తప్ప దీని వలన అక్కడ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఏమీ లేకుండా చేసినటువంటి పూజ ధ్యానము అంటాం దాన్ని. అవును. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. యా. మన చుట్టూ ఎవరు ఉండరు. సోల్ కి కనెక్ట్ అయి ఉంటాం. ఆత్మతోటి కనెక్ట్ అవుతాం. పరమాత్మ ఆత్మ కనెక్ట్ అవుతాయి. అవును. మనం ఒక్కళ్ళే చేసుకుంటాం. అది కరెక్ట్ అయినటువంటిది. ఓకే. ఇవన్నీ అలంకరణలు. ఈ బట్టలు పట్టుబట్టలు వేసుకుని ఒంటి నిండా ఇది నగలు పెట్టుకుని ఈ దండలు వేసుకుని అందరు చూస్తున్నారా లేదా ఫోటోలు తీయండి, ఇదంతా చేస్తూ ఉంటే అది మన భగవంతుడు- మానసిక ఆనందం. అది మానసికమైన ఆనందం కాదు, అది అహంభావాన్ని అణుచుకోవటం కోసం. ఉమ్, ఉమ్. అది. ఓకే. ఇట్లా మాట్లాడితే చాలా ఉంది సార్. ఉమ్. బట్ నాకేంటంటే ఇప్పుడు వరకు మీరు చేతి మీద మీరు చెప్పిన విశ్లేషణ అయితే నాకు బాగా నచ్చింది. బట్ ఇంకా మా ఆడియన్స్ కూడా తెలీదు. సార్ ఆల్రెడీ ఒక బుక్ కూడా రాశారు. అది ఆ బుక్ కూడా నేను పబ్లిష్ చేస్తాను వీడియోలో. అండ్ మరో రకంగా మీరు వాస్తు శాస్త్రం మీద కూడా ఒక బుక్ రాశారు. అవును. సో ఈ పాడ్కాస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పాడ్కాస్ట్ మీరు మళ్ళీ కాకినాడ నుంచి ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా మనం వాస్తు శాస్త్రం మీద మీరు రాసిన బుక్ కూడా నేను చదువుతాను. సో దాని మీద డీటెయిల్ గా వెళ్దాం. ఎందుకంటే ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ఈ రోజులో ఇంట్లో ఉండాల్సిందే. రెంటెడ్ ఇంట్లో ఉంటారా, సొంత ఇంట్లో ఉంటారా, వాళ్ళ ఇష్టం. అవును. బట్ ఆ వాస్తు శాస్త్రం ఎలా ప్లే అవుతుంది, దానిలో కూడా రెమెడీస్ ఎలా ఉంటాయి, ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. కాబట్టి యాజ్ ఏ పామిస్ట్ గా మీ జ్ఞానాన్ని మీరు పేపర్లో ఎలా రాశారో అది కూడా నెక్స్ట్ దానిలో డిస్కస్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైం మాకు ఇచ్చి ఇంత విశ్లేషణగా అన్ని వివరాలు చెప్పినందుకు కూడా. సో చూసారు కదండి, సాముద్రికం గోపాలకృష్ణ గారు చెప్పిన మాటలు విన్నాక పామిస్ట్ పరంగా ఆయన నాలెడ్జ్ ఎలా ఉంది, 46 సంవత్సరాలు ఆయన చేతి రేఖల్ని ఎంత బాగా చదివారు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అండ్ ఆయన చెప్పిన మాటల్లో కూడా ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే నాకు అనిపించింది. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక, సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.